ఓంకారం బీజ సంయుక్తం నిత్యం ఛాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. ప్రసాదం పిల్లలకైనా నాకేమన్నా? నీకెందుకు లేదు? ఎలక్షన్ ఫలితాలు విని ఎంతో భక్తితో దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటా. అయితే మాత్రం ప్రసాదం చేసుకుంటానా? తీసుకోండి. పురిగింటి మా జగన్నాథంబాబు గారి విజయం మా విజయంగా భావిస్తున్నాం. నిస్వార్థపరులు నిరాడంబర జీవులు కనుకనే ఇంత పెద్ద మెజార్టీతో ఎన్నికయ్యారు. నా విజయానికి కారణం మీరు, మీ ఆదరాభిమానాలు. అందుకు మీ అందరికీ నా కృతజ్ఞత. బాబు గారు లాయర్గా అంత మంచి పేరు సంపాదించారు, ప్రజానాయకుడిగా మన ప్రాంతానికి అంత మంచి పేరు తెస్తారని మన ప్రాంతానికే కాదు మన దేశానికే పేరు తెస్తారు. పేరు ప్రఖ్యాతులు ముందు పుట్టి తర్వాత వారు పుట్టారు. అసలు వారి వంశమే అలాంటిది. వారి తాతగారు ఊరికొక్క బావి చొప్పున 100 బావులు లభించారు. వీరి తాతగారు 5 ధర్మసూత్రాలు కట్టించారు. ఇక వీరి ముత్తాత గారు బాబు గుమాస్తా గారు ఇలుకతోలు తెచ్చి నగారా చేయలేనట్లు మీ బోటి సమర్థులు చేయగలిగిన పనులు సామాన్యులకు సాధ్యం కాదు. ఈ జగన్నాథరావు చక్రాలను ఆపడం ఎవరి తరము కాదు. అయ్యా ఒక్కసారి తమరు లేచి నిలబడండి. ఎందుకయ్యా? నా మాట వినండి బాబు, లేచి నిలబడండి. అమ్మా మీరు కూడా ఒకసారి ఇలా దయచేయండి. ఏమిటయ్యా నీ అడావిడి? నా అడావిడంతా నేను చెప్తాను బాబు, ఉండండి. అమ్మా పట్టుకోండి. ఈ సంతోష సమయంలో మీరు ఉభయలు దండలు మార్చుకుని మాకు ఆనందము తృప్తి కలగజేయండి. మార్చుకోండి బాబు గారు, అది మీకు అందం మాకు ఆనందం. అమ్మ నిన్న తొందరగా రమ్మంటుంది. వస్తానమ్మా. గీత అమ్మాయి మీ బాబు ఇప్పుడు ఎంపీ కొడుకమ్మా. అయితే ఎప్పటి నుంచే మచ్చ చేసుకోమంటావా? ఏ షావుకారు. అవును బాబు గారు, మగవాళ్ళని మచ్చిక చేసుకోవడానికే ఆడవాళ్ళని సృష్టించాడు భగవంతుడు. అలాగేనమ్మా, మళ్ళీ వస్తాను బాబు గారు. తొందరగా లేకపోతే చెల్లమ్మ అప్పుడా కనపడండి ఇక్కడికి వచ్చేస్తాను. గుమత్తయ్య గారు, లీడర్ గారు పార్టీసులు పడిపోతే మరి నా కేసు ఏగాను? నువ్వు అటువంటిది ఏం పెట్టుకోగా, నీ కేసు చూసేగానే ఢిల్లీ వెళ్తారు. ఏది రాని కేసు కలిసిన తర్వాత మొత్తంగా తీసుకోకూడదు. అది ప్రేర గారు అలవాటు. చిల్లర బేరం శ్రీమహాలక్ష్మి అని మనందరూ చిల్లర బేరం రాని. మరి దీనికి పెద్ద లెక్క ఏంటి ఇది? సరే అరే ఉత్తరం ఇవ్వలేదే? మహారాజశ్రీ అన్నగారైన జగన్నాథం గారికి చెల్లెలు రమణమ్మ నమస్కారములు. అన్నయ్య నా బిడ్డ అమ్మాయకుడు. ఇంతవరకు వీడికి అన్యాయం జరగకుండా కాపాడింది మా
జగన్నాథం అన్నయ్య ఇక మీదట కూడా చూసి ఆయన చాలా బాధపడ్డారమ్మా, అందుకే నన్ను పంపించారు. తమ బిడ్డని వారి బిడ్డగానే చూసుకుంటానని కూడా చెప్పమన్నారు. నాకు తెలుసు, మా అన్నయ్య దేవుడు దాటివాడు. ఆయుష్పడకమ్మా. ఇదిగో ఈ దస్తావేజులు అన్ని వివరాలు ఉన్నాయి. ఆస్తి అబ్బాయి పేరునే ఉంది. మైనారిటీ ఫీజు వరకు వచ్చే ఆదాయం అబ్బాయి పేర బ్యాంకులోనే వేస్తామన్నారమ్మా. ఇక్కడ ఏళ్ళు తిరగాలమ్మా. కొంచెం ఇలా పట్టుకోవాలా, కాదు చూస్తారే. పట్టండి పట్టండి. నేను పోతాను సాక్ష్యమయ్యా. ఆవిడ బాధల్లో ఉన్నది, జరిగే పనులు త్వరగా జరగాలి. మరి శంకరయ్య గారు, నా బిడ్డని మీరేం ఆధారపడకండి అమ్మా, అంతా జగన్నాథం గారు వస్తుంటారు. శంకరయ్య గారు, నా బిడ్డని అయ్యో బాబు 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 ఆ బిడ్డ అక్కడ ఎవరండి వీడు? దిక్కైనాడు. ఎందుకు తీసుకొచ్చారు? తెచ్చుకోవడం. మీ పెంపుడు పాడుగాను, కన్న బిడ్డలే ఇంత కమ్మగా పెంచుతున్నాం కదా, ఇంకా పెంపుడు బిడ్డ ప్రేమ కూడానా? వీడిని మనం పెద్దక్కలేదు, మనల్ని వీడే పెంచుతాడు. అంటే ఉంది, దాని కారణం అంతా ఉంది. నేను చెప్తాగా, వచ్చే ఆదివారం చెప్తాను. మరి పట్టణం వెళ్ళాలి. కూర్చోబాబు. అన్నం తిని ఇప్పుడు అక్కర్లేదు. అన్న ఆకలి వేయట్లేదు, ఆకలి వేయట్లేదు, ఆకలి వేయట్లేదు, ఆకలి. వారానికి ఒక్క రోజైనా ఇంట్లో ఉండరు. ఇదేం ప్లేటర్ గుమస్తా ఉద్యోగం. నీ పేరేంటి? సూర్య. నీ పేరేంటి? చంద్రం. ఇంకే సూర్య చంద్రులు ఒకే ఇంట్లో చేయరు. ఇక ప్రళయం తప్పదు. సరే మీరు పదండి. తప్పదు, ఆ జగన్నాథం ప్రాణం తీయక తప్పదు. ఏమయ్యా, ఇంతకీ ఆ రవణమ్మకి జగన్నాథం ఏం కావాలా? దూర బంధువు. మా అమ్మ చనిపోయిన తర్వాత ఆ జగన్నాథం ప్రోత్సాహంతోనే నా సౌత్ తల్లి మా నాన్నను చేసుకుంది. నాకు తెలియదా భీమయ్య, ఆ పడుచు బెళ్ళం వచ్చిన కాడి నుంచి మీ నాయన పూర్తిగా మారిపోయాడు కదేంటి? అంతేకాదు, మా నాన్న చనిపోయే ముందు ఆస్తి అంతా తన పేర రాయించుకుంది. ఇప్పుడు ఆస్తి అంతా జగన్నాథం చేతికి చిక్కింది. జగన్నాథం, నాకు అన్యాయం చేశావు. నాకు అన్యాయం చేసిన వాళ్ళ ప్రాణాలు తీస్తాను. తప్పదు. భీమయ్య, తొందరపడకు. భీమయ్య,